కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకు తెరలేపింది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్న. ఆల్రెడీ అసెంబ్లీ ఏర్పాటై 18 నెలలు అయిపోయింది. మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. 18 మందిలో మీ లెక్కల ప్రకారమే రేవంత్ రెడ్డి గారు 56% బీసీలు ఉన్నారు. 56% బీసీలు ఉంటే 18 మంత్రులలో 10 మంది మంత్రులు ముందు బీసీలకు ఇవ్వండి. అది ఇవ్వడం చేత కాదు, కానీ రేపు సర్పంచ్ ఇస్తా, ఎంపీటీసీ ఇస్తా, బీజేపీకి చేత కాదు. అరే నేను అడుగుతున్నా, నువ్వు ముఖ్యమంత్రి ఇవాళకి 18 నెలలు అయిపోయిందన్న, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వమని రాహుల్ గాంధీ చెప్పిండు. రాహుల్ గాంధీ మాట నాకు వేదవాక్కు అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. సోనియమ్మ మాట శిలాశాసనం అని చెప్తారు. మరి మీరు ఇది నిజమే అయితే 56% ఉన్న తెలంగాణ బీసీలకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు లెక్కల ప్రకారం 10% లేని అగ్రకులాలకి 7 మంత్రి పదవులు ఎందుకుంటాయో రేవంత్ రెడ్డి చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. 56% ఉన్న బీసీలకి 3 ఎందుకుంటాయి మంత్రి పదవులు, బరాబర్ 10 లెక్క కట్టి ఇయ్యి. ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకొక ఏం చూపెడితే మంచిగా ఉంటుంది. నాదికి ఒక ఏం చూపెడుతున్నా రేవంత్ రెడ్డి, నీకు 4 ఏళ్ళు చూపెడుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. 45 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేస్తే 3 ఏళ్ళు ఉండనియలేదు పట్టుమని మా మెదక్ జిల్లాకి వచ్చినటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రిని. 55 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది. ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేయలేదు. తాత తండ్రి మనవాడు మీరు తప్ప, మీ ఇంట్లో తప్ప ఎవరిని 5 ఏళ్ళు మీరు ప్రధానమంత్రిని చేయనినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీల పేరిట మళ్ళొకసారి మోసానికి తెరలేపుతుంది. రాహుల్ గాంధీ గారు మీరు పార్లమెంట్లో మాట్లాడింది నిజమే అయితే, మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది,